సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 506వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సమాంజలి. ఆధ్యాత్మికము, ధార్మికము మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. మామూలుగా మనకు ధార్మిక జగత్తులో సకారాత్మక ఆలోచనలు అంటారు, అంటే పాజిటివ్ థింకింగ్ అంటారు. ఇది పెద్ద ఇండస్ట్రీ అండి. చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు, పాజిటివ్ థింకింగ్ కోర్సెస్ చేస్తూ ఉంటారు. పాజిటివ్ థింకింగ్ అంటే మంచి ఆలోచన చెయ్యాలి. సో మంచి ఆలోచన అంటే ఏమిటి, మంచి ఆలోచన ఎలాగ చెయ్యాలి, అర్థమైందండి. ఈ విషయానికి మనకు కొంచెం స్పష్టత మనకి ధార్మికంలో దొరకదండి. మంచిగా ఆలోచించండి అంటారు, అసలు మంచి ఆలోచన అంటే ఏంటో తెలిస్తే కదా నేను ఆలోచిస్తాను, అర్థమైందండి. ఇంకొకటి, మంచి ఆలోచన చేసే ప్రాసెస్ ఏమిటి, ఎందుకు ఇప్పటి వరకు నేను మంచి ఆలోచన చేయలేకపోతున్నాను. పాజిటివ్ థింకింగ్ అంటే అందరికీ తెలుసు కదా, అయినా మంచి ఆలోచన అంటే మనం ఎందుకు చేయలేకపోతున్నాం, దాని యొక్క నిర్వచనం ఏమిటి, ఈ విషయాలు మనకి ధార్మిక జగత్తులో అంత స్పష్టత లేదండి. ఆధ్యాత్మిక జగత్తులో సకారాత్మక ఆలోచన అంటే సుమారుగా 24 గంటల సమయంలో, అర్థమైందండి, ప్రతి ఒక్క మనసు 40 నుంచి 50 వేల ఆలోచనలు చేస్తుంది. అందులో 4 రకాల ఆలోచనలు చేస్తుంది. మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, అంటే పాజిటివ్ అంటే నెగిటివ్ అంటారు కదా, అదేవిధంగా అవసరమైన ఆలోచనలు, తర్వాత 4వ కేటగిరీ అనవసరమైన ఆలోచనలు, అంటే వ్యర్థ ఆలోచన. మామూలుగా మన ఈ మోటివేషనల్ స్పీకర్స్ మనకి ఏం చెప్తున్నారంటే సుమారు 190% పైననే మనము ప్రతి ఒక్క సగటు మనిషి వ్యర్థ ఆలోచనలు, అంటే అనవసరమైన ఆలోచనలు వ్యర్థ ఆలోచనలు అంటారు, వేస్ట్ థింకింగ్ అంటారు, అర్థమైందండి. అదీను నకారాత్మక ఆలోచనలు అంటే పనికిరాని ఆలోచనలు, విషయ వికారాల మీద ఆధారపడి చేసే ఆలోచనలు, దేహాభిమానం మీద చేసే ఆలోచనలు, ఇవన్నీ కలుపుకుంటే 90-95% ఆ విధంగా చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఈ విశ్లేషణ మనకు ఆధ్యాత్మిక జగత్తులో దొరుకుతుంది, కానీ ధార్మికంలో దొరుకుతుందా? అప్పుడు వ్యర్థం అంటే ఏమిటి, వ్యర్థం అంటే ఏం చెప్తున్నారు, జరిగిపోయిన విషయాల మీద ఆలోచనలు కట్టిపెట్టండి, జరగబోయే విషయాల మీద కూడా మీ ఆలోచన శక్తి వ్యర్థము చేసుకోకూడదు. మీ పూర్తిగా ఆలోచన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని వర్తమాన మీ జీవితంలో ఇప్పుడు ఈ క్షణంలో మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క మీ కర్మలనండి, మీరు మాటలు మాట్లాడుతున్నారు, వీటి మీద వర్తమానంలో పెట్టండి. అప్పుడు ఆ ఎనర్జీ అంతా ఏదైతే ఉందో 40,000 ఆలోచనలు, అంత ఆలోచన శక్తి, ఒక్కొక్క దానికి 10 రూపాయలు ఇచ్చామనుకోండి, 4 లక్షల రూపాయల ఆలోచన శక్తి, థాట్ పవర్ అంటారు చూసారు, మైండ్ పవర్, మెంటల్ పవర్, థాట్ పవర్, సంకల్ప శక్తి అంటారు, అర్థమైందండి. దాన్ని మనం వర్తమానంలో పెట్టుకుంటే మన సర్వ సమస్యలకి సమాధానం మనకి చాలా సులభంగా దొరుకుతుంది. ఈ విశ్లేషణ మనం ఆధ్యాత్మిక జగత్తులో అంధవిశ్వాసాన్ని పక్కన పెట్టి బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటాం కాబట్టి అప్పుడు మనకి స్పష్టంగా మనకు అర్థమవుతుంది మంచి ఆలోచన అంటే ఏమిటి. ప్రపంచంలో ఎవరికి కూడా హాని తలపెట్టకుండా ఆలోచన అండి. మీ జీవితం బాగుండాలి, మీ సమానంగా ఇతరులు కూడా ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దాని కొరకే నేను పనిచేస్తున్నాను. మన హిందూ సంప్రదాయము, సనాతన ధర్మ సంప్రదాయం కూడా ఏంటండి, సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము. అందుకని ఇటువంటి ఆలోచనలు చేయటమే, అర్థమైందండి, అందరి యొక్క మంచి కోరి చేసేటువంటి ఆలోచన. అందులో మనం కూడా మంచిగానే ఉంటాం, మన పరివారం అందరూ బాగుంటారు, విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలు అందరూ బాగుంటారు. ఎందుకంటే మన గీత ఏం చెప్తోంది మనకి, విశ్వాత్మలందరికీ నేను ఒక్కడినే తల్లిని తండ్రిని. 9వ అధ్యాయం 17వ శ్లోకము, పితా అహమస్య జగతః మాతా అన్నాడు, అర్థమైందండి. 9-17 మీరు చదువుకుంటే అర్థమవుతుంది. మనం కూడా త్వమేవ మాతా చ పితా త్వమేవ అని అంటుంటాం, హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు. సో ఇది అన్నమాట ముఖ్యమైన విషయం. ఏంటంటే మంచి ఆలోచన చేయడానికి మనకు ధార్మికంలో కంటే కూడా ఆధ్యాత్మికతలో మనకి స్పష్టత ఉంటుంది. ఆలోచన విధానము, అసలు ఆలోచన శక్తి, దాన్ని నకారాత్మకం అంటే ఏమిటి, వ్యర్థ అంటే ఏమిటి తెలుసుకుని మంచి ఆలోచనలు చేస్తే మనం ఆలోచన శక్తి ద్వారా మన నిర్ణయాలు సవ్యంగా ఉంటాయి,
మన జీవితము సాఫీగా సాగుతుంది. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి తదుపరి గత ఎపిసోడ్లో ఈ యొక్క కఠోపనిషత్తు ప్రారంభించుకున్నామండి. కఠోపనిషత్తులో మొదటి అధ్యాయంలో అందులో మొదటి అధ్యాయంలో మొదటి వల్లి 1 అధ్యాయము వల్లి 1 అందులో 29 మంత్రాలు ఉన్నాయి. 29 మంత్రాల్లో ఎన్ని వీలైతే అన్ని మనం చర్చించుకుందామండి. అర్థమైందండి. అందులో 29 మంత్రాల్లో మనం మొదటి 5 మంత్రాల మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ స్టార్టింగ్లో మనం ఏం తెలుసుకున్నాం అనుకోండి, అందులో మనకి స్పష్టత ఉంటే మనకి మిగతా మంత్రాలన్నీ కూడా సులభంగా మనకు అర్థమవుతాయి. ఈ కఠోపనిషత్తులో ముఖ్యంగా మనం మొదటి 4 మంత్రాలు చర్చించుకున్నాము. ఇప్పుడు 5వ మంత్రము చర్చించుకొని వీలైనంత వరకు కంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాము, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. అర్థమైందండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇక్కడ 3 పాత్రలు మనం అర్థం చేసుకున్నాం. ఒకటి నచికేతుడు అంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకొని సంపూర్ణంగా తన జీవితాన్ని సమూలంగా పరమాత్మ యొక్క మార్గంలో నడవడానికి ఇష్టపడేవాడు. అర్థమైంది. సత్యాన్వేషణ, ధర్మ మార్గము అధర్మము విచక్షణ తెలుసు, సత్య అసత్యాల యొక్క విచక్షణ తెలుసు. మనం స్థూలంగా దేహం అనుకుంటున్నాం, దేహము కాదు, దేహానికి మించినటువంటిది. దేహం యొక్క యజమాని అవినాశి ఆత్మ, వజ్ర సమానమైన ఆత్మ. ఆ యొక్క జ్ఞానం నాకు కావాలి అనే ఆ తపనతో ఉన్నటువంటి వాడు నచికేతుడు. ప్రతి ఒక్కరూ నచికేతుడుగా మారాలనే ఉద్దేశంతో ఈ యొక్క పాత్రను అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత నచికేతుడి యొక్క తండ్రి ఆయన కర్మకాండలో మునిగి ఉన్నాడు. అర్థమైందండి. కర్మ ఫలితాన్ని ఆధారంగా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మలు చేస్తున్నాడు. భౌతికంలో మునిగాడు. అది యజ్ఞము కానివ్వండి, దాన పుణ్యాలు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అక్కడ ఆ విధంగా ఆయన అందులో ఆరితేరి ఉన్నాడు. సో మనం నచికేతుడిగా ఉండాలా, లేక వాజశ్రవసుడు అన్నారు వారి పేరు, తండ్రి గారి పేరు వాజశ్రవసుడు. అర్థమైందంటే భౌతికంలో లీనమైన ఉన్నవాడు. ఇప్పుడు ఆ విధంగా ఉండాలా, ఈ విధంగా ఉండాలని నిర్ణయించుకోవాల్సింది మనమే. అక్కడ 3వ ముఖ్య పాత్ర యమధర్మరాజు పాత్రని క్రియేట్ చేశారు. యమధర్మరాజు అంటే మనం ఎవరో అనుకుంటున్నాం, కానీ మనకి స్పష్టత ఏమర్థమవుతుందండి. యమధర్మరాజు అంటే ఒక జీవితాన్ని ఎలా జీవించాలి, ప్రతి ఒక్క మనిషి ఏ విధంగా తన జీవనాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి, ఏది శాస్త్రోక్తంగా ఉంది, ఏది విధియుక్తంగా ఉంది, ఏది అవిధిపూర్వకం అంటాడు గీతలో. భగవంతుడు నిర్ధారించినటువంటి నియమావళికి విరుద్ధంగా ఉంది, ఈ స్పష్టతను ఇచ్చేస్తాడు. అండ్ ప్రతి ఒక్క కర్మకి కూడా మనమే బాధ్యులము అన్న విషయం కూడా మనకు చెప్తున్నాడు. కర్మ సిద్ధాంతం అన్నమాట ఆధ్యాత్మిక జగత్తులో. అందుకని అక్కడ పరమాత్మ లేక ఈశ్వరుడు, ఆ నిరాకార జ్యోతిస్వరూపుడు అక్కడ ఈ నియమావళి ప్రకటించినప్పుడు వారే యమధర్మరాజు రూపం అన్నమాట. అర్థమైందండి. యమ అంటే ఆ నియమాలు అన్నమాట. తర్వాత ధర్మరాజు అంటే ధర్మ మార్గంలో ప్రతి ఒక్కరిని తీసుకుని వెళ్ళేటువంటి ఆలోచన. మనం అనుకున్నట్టుగా యమధర్మరాజు అంటే ఎక్కడో నరకంలో ఉంటాడు, లేకపోతే ఇంద్రుడు స్వర్గంలో ఉంటాడు, అది పక్కన పెట్టేయండి. అర్థమైందండి. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు, కొద్దిమంది మాత్రమే వాస్తవంగా నేనేం చెప్పాను, నా యొక్క సత్యమైన స్వరూపము, ఈ యొక్క జ్ఞానం ఆధారంగా తన జీవితాన్ని కొద్దిమంది మాత్రమే మలుచుకుంటారని చెప్పాడు. సో ఆ విధంగా ఆ కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకోవాల్సింది ఏంటి, పరమాత్మ యమధర్మరాజు ఒక్కరే. యమధర్మరాజు పాత్రను కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుండనమాట. స్ట్రిక్ట్గా ఏం చెప్తున్నారు, నీ శ్రేష్టమైన సంకల్పాలు చేయి, శ్రేష్టమైన మంచి మాటలు మాట్లాడు, మధురమైన మాటలు మాట్లాడు, ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా నీకు సోదరులు అవుతారు ఆత్మపరంగా, ప్రపంచం అంతా ఒకటే కుటుంబము, ఎవరికి హాని తలపెట్టవద్దు, నీ కర్మలు కూడా పరమాత్మ యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేయాలి, ఇదన్నమాట. ఇదంతా కూడా ఆ నియమావళి భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. భగవద్గీతలో ఉన్న విషయమే ఇక్కడ కఠోపనిషత్తులో మనకి ఈ విధంగా మనకి స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో మనం గత ఎపిసోడ్లో 4వ మంత్రం తెలుసుకున్నామండి. గత ఎపిసోడ్లో 4వ మంత్రం తెలుసుకున్నాము. ఈ 4వ మంత్రం ఏం చెప్పుకున్నామండి, నచికేతుడు తన తండ్రిని 3 సార్లు అడిగాడు. 3 సార్లు అడిగాడంట. ఏమడిగాడంట, నన్ను ఎవరికి ఇస్తారు అని. నన్ను ఎవరికి ఇస్తారు, ఎందుకంటే ఆయన దానం ఇచ్చేశాడు కదా. ఏమిచ్చాడు, పనికిరాని గోవులు ఇచ్చాడు, పాలు ఇవ్వని గోవులు, నీళ్లు తాగని గోవులు, గడ్డి మెయ్యని గోవులు, శక్తి లేని గోవుల్ని ఇచ్చేశాడు, దానం కింద ఇచ్చేశాడు, చేతులు దులిపేసుకున్నాడు. ఇప్పుడు అది చూసి నువ్వు నన్ను కూడా ఎవరికో దానం ఇచ్చేస్తావు, ఎవరికి ఇస్తావు అని అడిగారు. అడిగితే ఏం చెప్పాడు ఆయన, 3వసారి అడిగినప్పుడు తండ్రి కోపంతో మృత్యవేత్వా దదామీతి అంటే నిన్ను మృత్యువుకి ఇస్తాను అన్నాడు. అంటే నువ్వు
యమలోకానికి వెళ్ళిపోతావు. మృత్యు అంటే చనిపోతే యమలోకానికి వెళ్తావని కదా అర్థము. నిన్ను అక్కడ యమధర్మరాజుకి అప్పగించేస్తానన్నాడు. అర్థమైందండి. ఆధ్యాత్మిక దృష్టిలో లోతైన అర్థము ఈ మాట ద్వారా. ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ, ఇది కథలో ఒక కీలక మలుపంట. ఏమిటి? నిన్ను మృత్యువుకి ఇస్తాను. అది ఒక్క వాక్యం తెలుసుకొని మనం 5వ మంత్రంలోకి వెళ్ళిపోతున్నాం. అర్థమైందండి. ఎందుకంటే ఎందుకు నేను రిపీట్ చేస్తున్నానంటే అది స్పష్టత రావాలి, అర్థమైంది, క్లారిటీ రావాలి. ఇప్పుడు నచికేతుడు, వాజశ్రవసుడు, యమధర్మరాజు ఈ 3 పాత్రలతో నడుస్తుందండి. ఈ 29 ఈ మంత్రాలు ఏవైతే ఉన్నాయో మొదటి అధ్యాయం మొదటి వల్లిలో 29 అధ్యాయాలు, 29 మంత్రాలు కూడా ఈ 3 పాత్రల మీద ఆధారంగా నడుస్తుంది. కాబట్టి అర్థం చేసుకోండి, మీకు చాలా సులభంగా అర్థమవుతుంది, ఎటువంటి సంశయాలు ఉండవు. నిన్ను మృత్యువుకే ఇస్తాను అంటే ఇది కథలో ఒక కీలక మలుపంట. ఇక్కడ నుండి నచికేతుడు వెళ్ళబోయేది యముడి వద్దకు. అర్థమైందండి, యముడి వద్దకు. ఇక అంతే కదా, మృత్యువుకి ఇచ్చేస్తానంటే ఏంటి, యముడి దగ్గర పంపించేస్తున్నాడు. అక్కడే ఈ ఉపనిషత్తు ప్రధాన బోధనం ప్రారంభమవుతుంది. కఠోపనిషత్తు ప్రధాన బోధనము అక్కడ ప్రారంభమవుతుంది. ఆత్మస్వరూపము ఏమండి ఏం చెబుతుందండి? ఆత్మ అవినాశి కదా. మృత్యువుకి ఇస్తానంటే శరీరం మృత, ఆత్మ అమృత. అది అందుకని అక్కడ అసతోమా సద్గమయ లేవంటే మృత్యోర్మ అమృతంగమయ అంటాడు. మృత వినాశి, ఈ మృత వినాశిలో అమృత అంటే అవినాశి ఆత్మ చైతన్య శక్తి దాగి ఉన్నది. మరణ రహస్యము, మోక్ష మార్గము గీతలో సమానమైన భావము ఎందులో ఉందండి? 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం రాసుకోండి. 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం ఏం చెప్తోందండి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అంటున్నాడు. మళ్ళీ చదువుతాను చూడండి, చాలా అద్భుతమైనటువంటి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీరు? ఎవరి దగ్గరికి వెళ్ళాలన్న ప్రశ్నకి డైరెక్ట్ సమాధానం అన్నమాట. 4వ అధ్యాయం 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వాన్ని దర్శించిన వారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మీకు తత్వాన్ని బోధిస్తారు. తత్వాన్ని బోధించడం అంటే మీ జీవితంలో శ్రీమద్ భగవద్గీత ద్వారా భగవంతుడు బోధించిన, లేక సర్వశాస్త్రాల ద్వారా భగవంతుడు బోధించిన ఈ సారాన్ని మీ బుద్ధిలో కూర్చోబెట్టి మీ జీవితాన్ని పరమాత్మతో కనెక్ట్ చేస్తారు. జ్ఞానినః తత్వదర్శినః ఉపదేక్ష్యంతితే అన్నాడు చూసారా. ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అటువంటి వాళ్ళకి చాలా గౌరవభావంతో ప్రణిపాతేన, తర్వాత పరిప్రశ్నేన సేవయ, 3 చెప్పాడు. ఒకటి గౌరవభావము, ఒకటి ఏమో ఒక సంశయ నివృత్తి కోసం వేసేటువంటి ప్రశ్నలు, ఆర్గ్యుమెంట్ కోసం వేసే ప్రశ్నలు కాదండి. తర్వాత సేవాభావంతో, గురుభావంతో, గౌరవభావంతో వెళ్ళినట్లయితే ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అర్థం చేసుకోండి, ఇది అనమాట. యమధర్మరాజు అంటే ఏం చెప్పాను నేను? పరమాత్మ అని చెప్పానా? సో పరమాత్మ ఏం చెప్తున్నాడు? నాకు శరీరం లేదయ్యా, శరీరం ఉన్న వాళ్ళని కొన్ని లక్షల మందిని ఇప్పటికే నేను తయారు చేశాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీకు నాతో కనెక్ట్ చేస్తారు, స్వయాన్ని ఆత్మగా అనుభవం చేయిస్తారు, పరమాత్మతో కనెక్ట్ చేయిస్తారు, రాజయోగ ప్రక్రియ నేర్పిస్తారు, దివ్య గుణాలు దివ్య శక్తులు మీలో ప్రవహిస్తాయి. ఇదన్నమాట విషయం. యమధర్మరాజు దగ్గరికి వెళ్తే ఇది అర్థమైంది. ఇప్పుడు కఠోపనిషత్తు అందులో 1వ అధ్యాయము 1వ వల్లి 5వ మంత్రం, ఇది ఆఖరి మంత్రం అండి. ఈ 5 మనం తీసుకున్నాం కంబైన్డ్గా, అందుకనే 4-5 ఎపిసోడ్స్లో మనం చర్చించుకుంటున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒకసారి నేను మంత్రాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. బహూనామేమి ప్రథమః బహూనామేమి మధ్యమః బహూనామేమి ప్రథమః బహూనామేమి మధ్యమః కిం స్విద్ యమస్య కర్తవ్యం యన్మయా అద్య కరిష్యతి. ఇది శ్లోకం అండి, ఇది మంత్రం. ఇప్పుడు ఒక్కసారి దీన్ని గమనించినట్లయితే ఇక్కడ తాత్పర్యం ఏం చెప్తుంది? బహూనామేమి ప్రథమః బహూనామేమి మధ్యమః అంటాడు. ఇక్కడ మామూలుగా ఉత్తమ, మధ్యమ, కనిష్ట అని 3 ఉన్నాయండి. దాన్ని ఆధ్యాత్మికంగా ఏమంటున్నాం మనం? సాత్విక, రాజసిక, తామసిక అంటున్నాం. ఇక్కడ నచికేతుడు ఏమంటున్నాడు? నేను ప్రథమ లేక మధ్యమ, అంటే ఉత్తమ లేక మధ్యమ, కనిష్టంలోకి వెళ్ళటం లేదు. అప్పటికే జాగృతి స్టార్ట్ అయింది కదా. జాగృతి స్టార్ట్ అయిందంటే తమో నుంచి బయటకు వచ్చేసాడు, రజోలో ఉన్నాడనమాట. ఇప్పుడు రజో నుంచి సత్వలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? అనేకులలో నేను ఉత్తముడిని, లేకపోతే కనీసం మధ్యముడిని. కనీసం నేను మధ్యముడిని అంటే రజో స్టేజ్లోనే ఉన్నాను.
రజో స్టేజ్లో ఉన్నవాడికి జ్ఞానం అర్థమవుతుంది, కానీ తమో స్టేజ్లో ఉన్నవాడికి జ్ఞానం అర్థం కాదు. 100% దేహభ్రాంతి, దైహిక సుఖాలు, ఇంద్రియ సుఖాలు, సాధనాలు, దాంతోనే జీవితం అంతా, వస్తు వైభవాలు, వజ్రవైడూర్యాలు, ఈ సాధనాలు, సంబంధాలు, వీటితోనే మొత్తం జీవితం అంతా గడిపిస్తాడనమాట తమోలో ఉన్న వ్యక్తి. అందుకని ఇక్కడేమంటున్నాడు, అనేకులలో నేను ఉత్తముడిని, లేకపోతే కనీసం మధ్యముడిని. అయితే నన్ను యమునికి ఇవ్వడం ద్వారా యమునికి నా ద్వారా ఏ పని చేయించబోతున్నాడు, ఇది మీనింగ్ అండి. మీరు యముడికి అర్పించేస్తున్నారు, మృత్యువుకి అర్పించేస్తానన్నారు కదా. ఈ మృత్యువుకి అర్పించడం అంటే యమధర్మరాజు దగ్గర పంపిస్తున్నారు. యమధర్మరాజుకి నాతో ఏం పని, నాతో ఎటువంటి కార్యము చేయించబోతున్నాడు? అర్థమైందండి? అద్భుతమైన ప్రశ్న చూసారా? నన్ను ఎలా వాడుకుంటున్నాడు యమధర్మరాజు అంటే ఇక్కడ మీరు యమధర్మరాజు అని వేరే అనుకుంటే మీకు అర్థం కాదు. పరమాత్మనే యమధర్మరాజు రూపంలో ఉన్నటువంటి శక్తి అని అనుకుంటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. భగవంతుడు నన్ను ఏ విధంగా వాడుకోదలుచుకున్నాడు. ఇప్పుడు నేను కనీసం మధ్యమ స్థితికి వచ్చాను, తర్వాత ఉత్తమ స్థితికి వెళతాను, ప్రథమ స్థితికి వెళతాను, సాత్విక స్థితికి వెళతాను. నన్ను ఏ విధంగా వాడుకోబోతున్నాడు. తర్వాత మనం 6 నుంచి 7 మనకి ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు 5వ మంత్రంలో కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఆధ్యాత్మిక భావం ఏంటంటే, ఈ మంత్రంలో నచికేతుడి మహత్తర గుణాలు కనిపిస్తాయి. మహత్తర గుణాలు కనిపిస్తాయి. అందులో ఒక 2, 3 మంత్ర ఇక్కడ ఇచ్చారు గుణాలు. ఒకటి ఆత్మవిశ్వాసము. నచికేతుడు ఏమన్నాడండి, అంటున్నాడు, నేను పనికిరాని వాడిని కాదు. అధమ అనుకోవట్లేదు చూసారా? కనిష్ట అనుకున్నాడా? తామసిక అనుకున్నాడా? అనలేదు కదా. నేను పనికిరాని వాడిని కాదు అంటే ఆత్మవిశ్వాసం. చాలామందిలో ఉత్తముడు, లేకపోతే కనీసం మధ్యముడు. అర్థమైంది? లేకపోతే కనీసం మధ్యస్థుడు. అంటే తన జీవితము ధర్మానికి ఉపయోగపడాలి అనే భావము. అది మనం కూడా, ఎందుకంటే మన నచికేతుడు అనే పాత్ర ఇంకెక్కడ లేదండి. మనలోనే 850 కోట్ల మందిలో ఈ విధంగా ఆలోచించే వాళ్ళని ఆ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ అనమాట నచికేతుడు అంటే. అర్థమైందండి? నేను మారతాను. ఇప్పుడు తమో నుంచి మధ్యలోకి వచ్చేసాడు, కొంత జ్ఞానం అర్థమైంది, క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఉత్తమంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనమాట. అది ఆత్మవిశ్వాసం అన్నాడు, మొదటి పాయింట్. రెండవది ధర్మబుద్ధి. ధర్మ మార్గంలో నడుస్తాను నేను. ఖచ్చితంగా ధర్మం అంటే ఏంటో తెలుసుకుంటాను. అసలు ధర్మం అంటే ఏంటో తెలుసుకుని దాని ఆధారంగానే నా జీవితాన్ని ఉన్నతంగా, శ్రేష్టంగా తయారు చేసుకుంటాను. ఇక్కడ ధర్మబుద్ధి గురించి ఏమిచ్చాడు? నచికేతుడు ఇలా ఆలోచిస్తున్నాడు, తండ్రి నన్ను యమునికి ఇచ్చాడు. ఇప్పుడు యముని దగ్గర నేను ఏ ధర్మకార్యానికి ఉపయోగపడతాను? చూసారా, యమధర్మరాజుకి నన్ను అప్పగిస్తున్నాడు కదా. యమధర్మరాజుకి అంటే భగవంతుడికి, ఈశ్వరుడికి, అర్థమైందండి, పరమాత్మకి నేను ఎలాగ ఉపయోగపడతాను? ఇది సాధారణ బాలుడి ఆలోచన కాదు. ఇది సాధారణ బాలుడి ఆలోచన కాదు. ఇది ధర్మనిష్ట గల ఋషి స్వభావం. ఋషి అంటే ఏంటంటే పవిత్రత అండి. ఋషి అంటే ఆత్మ బాగా శుద్ధి చేసుకునే స్వభావం గలవాడు ఋషి అంటారు. అందుకనే ఋషులు మునులు అనే పేరు ఎందుకు వచ్చింది? వాళ్ళు కూడా కాషాయ వస్త్రం వేసుకుంటారు. తర్వాత వాళ్ళు నిరంతరము తపనలో ఉంటారు, యోగంలో ఉంటారు, యోగముద్రలో ఉంటారు. అర్థమైందండి? ఆ విధంగా హిమాలయ పర్వతాలని అక్కడికి వెళ్ళిపోయి చేస్తారు. సమాజానికి మంచి చేసేటువంటి ఒక సంకల్పంతో తిరుగుతూ ఉంటారు. ఋషి అంటే పవిత్రత, బేసికల్గా ఆత్మశుద్ధత అనమాట. ఇది ధర్మనిష్ట గల ఋషి స్వభావం. ధర్మబుద్ధి అంటే అర్థమైంది కదా. మూడవది కఠోపనిషత్తు యొక్క లోతైన సూచన. ఈ మంత్రము ద్వారా ఉపనిషత్తు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. ఈ మంత్రము ద్వారా కఠోపనిషత్తు ఏం చెప్తుందో గొప్ప సత్యాన్ని చెప్తుంది. ఏం చెప్తుందని చూడండి. ఇది మూడో విషయము. జీవితము వృధా కాకూడదు. జీవితం వృధా కాకూడదు. మన జీవితం ఉత్తమంగా లేకపోతే కనీసం మధ్యస్థంగా, అర్థమైంది, ఉత్తమంగా కనీసం మధ్యస్థంగా ధర్మానికి ఉపయోగపడాలి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో నచికేతుడు చెప్పేది, నేను ఒక ఆత్మను, నా జన్మకు ఒక దైవిక ఉద్దేశ్యము ఉండాలి, ఒక దైవిక లక్ష్యం అన్నమాట. డివైన్ పర్పస్ కోసమే నేను జన్మ తీసుకున్నాను. అటువంటి సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉదయించాలి. దానికి కూడా ఏంటంటే ఒక్క జన్మలో రాదండి. ఎందుకంటే కాలచక్రంలో ఎన్నో వస్త్రాలు మార్చుకుంటూ శరీరాన్ని, కొత్త శరీరం తీసుకుంటున్నాం, పాత శరీరాన్ని విడిచిపెడుతున్నాం. అందుకని ప్రతి జన్మలో కూడా మనం ఒక 70, 80, 100 సంవత్సరాలు బ్రతుకుతాం కదా. ఆ ఎన్నో కర్మలు చేస్తాం, ఎన్నో మాటలు మాట్లాడతాం, ఎన్నో మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటాయి కదా. అందుకని అక్కడ గీతలో 6వ అధ్యాయం 45వ శ్లోకం రాసుకోండి. 6:45లో ఏమంటాడు? నీవు చేసిన ఒక కంటిన్యూస్గా
నీవు ఇన్ని జన్మలుగా అంటే ఇప్పుడు 63 జన్మలను భగవంతుడు తెలియజేశాడు కాబట్టి మీకు చెప్తున్నాను. 21 జన్మలు ద్వాపరయుగము, 42 జన్మలు కలియుగము. ఇది మన ఆఖరి జన్మ అన్నమాట. అర్థమైందండి. సో ఇక్కడ ఈ జన్మల్లో చేసిన సంస్కారాలు మన మంచి కర్మలు కానివ్వండి, లేక చెడు కర్మలు కానివ్వండి, లేక మిక్సుడు కానివ్వండి, దీని ఆధారంగా ఇప్పుడు ఈ అంతిమ జన్మలో మీరు ఉత్తమ స్టేజా, మధ్యమ స్టేజా, లేకపోతే కనిష్ట స్టేజా నిర్ధారింపబడుతుందండి. 6:45లో స్పష్టం చేస్తాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ అంటాడు. అక్కడ అండర్లైన్ చేసుకోండి. అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. అర్థమైంది కదండి. అనేక జన్మల సంస్కారాల వల్ల కొంతమంది బాల్యము నుండే ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగి ఉంటారు. కొంతమంది చిన్న చిన్న పిల్లలే చూసారా, మంచి శాస్త్రాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. అదేవిధంగా వాళ్ళ ఆశ్రమాల్లో జాయిన్ అవుతారు, ఋషులు మునుల ఆశ్రమాల్లో వాళ్ళు ఎదుగుతారు. అది ఎందుకు ఆ విధంగా వచ్చారు? ఇంకొక పిల్లవాడు జులాయిగా తిరుగుతాడు, ఇంకో పిల్లవాడు నేను ఇంజనీర్ అవుతానంటాడు, ఇంకో పిల్లవాడు కంప్యూటర్ అంటాడు, ఇంకో పిల్లవాడు ఇంకోటి అంటాడు. ఎందుకంటే ఈ సంస్కారాలు జన్మలుగా గత జన్మలో కూడా ఒక సాధువుగా సన్యాసిగా ఎంతో తపస్సు చేసుకొని ఎన్నో శాస్త్రాలను అందరికీ బోధించి ఆ విధంగా శరీరం త్యాగం చేశారనుకోండి, అవే సంస్కారాలు తీసుకెళ్తారు కదా. అందుకని అనమాట ఇక్కడ ఏం చెప్తున్నాడు అక్కడ. అందుకని ఆధ్యాత్మిక జిజ్ఞాస కొంతమంది బాల్యం నుండే కలిగి ఉంటారు. నచికేతుడు అలాంటి పూర్వ సంస్కార యోగి. ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఒక్కొక్క మార్గాన్ని వెళుతున్నారంటే అది పూర్వజన్మ సంస్కారాలు అంటాం చూసారు, అదనమాట. ఆ కఠోపనిషత్తు మనకి నచికేతుడి ద్వారా ఒక ప్రశ్న అడుగుతుంది. ఏమడుగుతుందండి? మన జీవితం ఉత్తమమా, మధ్యమమా, లేక వృధాయా? వృధాయ అంటే తామసికం అనమాట. ఎందుకు వాడుకోవడం లేదు? ఆత్మని ఔన్నత్యంగా శుద్ధంగా చేసుకోవడానికి మనం ఏమైనా వాడుకుంటున్నామా? వాడుకోవటం లేదు. అర్థమైందండి. అందుకని ఇప్పుడు 5 మంత్రాల సారంలోకి వెళుతున్నాం. ఈ 5 మంత్రాల సారం ఒక్కసారి గమనించినట్లయితే 3 విషయాలు వెల్లడిస్తాయి. ఈ 5 మంత్రాలు, మొదటి 5 మంత్రాలు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, క్షుణ్ణంగా మనం చర్చించుకున్నామండి. అర్థమైందిగా, మళ్ళీ నేను రిపీట్ చేయక్కర్లేదు. ఈ 5 మంత్రాల 3 విషయాలు వెల్లడిస్తున్నాయి. 5 మంత్రాలు. 1, బాహ్య ధర్మము సరిపోదు. బాహ్య ధర్మము సరిపోదు. బాహ్యంగా మీరు పనికిరాని ఆవుల్ని దానం చేస్తున్నారు. అర్థమైందా? అది సరిపోయిందా? సరిపోలేదు. మీకు పనికిరాని వస్తువుని దానం చేస్తే అది పాపం అని కూడా అన్నాడు. అంతరిక శుద్ధత, ఆత్మశుద్ధత జరగాలి. ఇది మొదటి విషయం అండి, గుర్తుపెట్టుకోండి. 2వది శ్రద్ధ వచ్చింది అన్నాడు. నచికేతుల్లో ఒక్కసారి వాళ్ళ తండ్రి గారు ఏమో ఈ పనికిరాని గోవులను దానం చేస్తుంటే ఆయనలో శ్రద్ధ పుట్టుకొచ్చిందంట. ఇది తప్పు చేస్తున్నాడు నా తండ్రి. అర్థమైందండి. 2వ విషయం ఏంటి? శ్రద్ధ అవసరము. ఆత్మజ్ఞానము శ్రద్ధతో ప్రారంభమవుతుంది. శ్రద్ధ ఉండాలండి. మనకి ఎన్ని లౌకిక విషయాల మీద, ఒక సినిమాకి వెళ్ళాలంటే ఎంతో ప్లానింగ్ చేస్తాం, ఎక్కడైనా పని మీద వెళ్ళాలంటే ప్లానింగ్ చేస్తాం, ఏదైనా ఊరు వెళ్ళాలంటే ప్లానింగ్ చేస్తాం, ఎంతో శ్రద్ధ పెట్టి అన్ని పనులు చక్కబెట్టుకుంటాం. అది తీసుకెళ్తున్నావా, ఇది తీసుకెళ్తున్నావా, అది మర్చిపోలేదు కదా, ఇది మర్చిపోలేదు కదా. అర్థమైందండి. మళ్ళీ అలానే భగవంతుడి విషయంలో అంత ప్లానింగ్ అవసరం లేదా? అందుకని గీతలో 4వ అధ్యాయం 39 శ్లోకంలో ఏమంటాడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఒక్క క్షణంలో నీకు పరమశాంతిని నేను ఇస్తాను, నీకు నా పట్ల శ్రద్ధ ఉంటే నేను ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాను అంటాడు. ఆ తర్వాత 3వది మరణ ప్రశ్న. 3వది మరణ ప్రశ్న. మొదటిది బాహ్య ధర్మం సరిపోదు, 2వది శ్రద్ధ, 3వది మరణ ప్రశ్న. మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు నిజమైన జ్ఞానము ప్రారంభమవుతుంది. అంటే మరణము నిజంగా మరణం కాదండి. మరణము నిజంగా మరణం కాదు. మరణం అంటే ఏమిటి? కేవలము మనము ఏం చేస్తున్నాము? మరణం అనేది ఏంటి? కేవలము దైహికంగా శరీరం విడిచిపెడుతున్నాం. అది మరణం కాదు. నయనం చిందంతి శస్త్రాణి. అర్థమైందండి. అదేవిధంగా నజాయతే మ్రియతే వా కదాచిత్ అని గీతలో 2వ అధ్యాయంలోని 20వ శ్లోకము, తర్వాత 20వ శ్లోకం, 23వ శ్లోకం 2 రాసుకోండి. 2వ అధ్యాయంలో ఆత్మ అవినాశి అని చాలా చక్కగా మనకు చెప్తుంది. అంటే మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు నిజమైన జ్ఞానం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక దృష్టిలో ఒక్కసారి మనం ఈ సారాంశాన్ని కానీ గమనించినట్లయితే కఠోపనిషత్తు కథ ఆత్మ యొక్క ప్రయాణము. ఆత్మ యొక్క ప్రయాణము కఠోపనిషత్తు, గుర్తుపెట్టుకోండి. తండ్రి ఏమిటంటున్నాడు? ఒక్కొక్క 3 క్యారెక్టర్స్ వివరిస్తున్నాడు. తండ్రి అంటే ప్రాపంచికంలో మునిగినటువంటి వ్యక్తులు. ప్రాపంచిక జీవితంలోనే అది ఒక రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ అనమాట. అంటే భౌతిక తత్వంలో మునిగినటువంటి వ్యక్తులందరూ కూడా దానికి ఆ వాజశ్రవసుడు ఒక రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ అనమాట.
తర్వాత ఆ, యజ్ఞం అంటే బాహ్య ధర్మము. యజ్ఞం మనం చేసేది ఏంటంటే ఈ స్థూల యజ్ఞము, ఈ నవధాన్యాలు అవన్నీ అగ్ని మంట మండించి ఆ విధంగా మనం రకరకాల యజ్ఞంలో ఉన్నటువంటి హవిస్సు అంటాం, దాంట్లో అన్నీ వేస్తాం. నెయ్యి అనండి, బియ్యం అనండి, పాలు అనండి, ఇంకోటి వగేర వగేర వేస్తాం. అది యజ్ఞం అంటే బాహ్య ధర్మము. ఒక్కొక్కటి ఇక్కడ నచికేతుడు అంటే ఏంటి? జ్ఞానాన్ని కోరే ఆత్మ, జ్ఞానం కోసం తపన పడుతున్నటువంటి ఆత్మ నచికేతుడి క్యారెక్టర్. తర్వాత మృత్యువు అంటే కాలచక్రం, సృష్టి చక్రం. మృత్యు అంటే కృష్ణ చక్రం గుర్తుకు రావాలి మీకు. మృత్యు అంటే శరీరం పోతుంది, కొత్త శరీరం వస్తుంది, పోతోంది, వస్తోంది, పోతోంది, వస్తోంది. సత్యత్రేత ద్వాపర కలిలో. అందుకని ఇది కర్మల చక్రం అనొచ్చు, కాలచక్రం అనొచ్చు, సృష్టి చక్రం అనొచ్చు. చివరికి ఆ పరమాత్మ జ్ఞానము ద్వారా విముక్తే. అన్నిటికీ సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందండి? పరమాత్మ జ్ఞానము ద్వారా మనకేమవుతుంది? మనకి విముక్తి జరుగుతుందన్నమాట. అనేక మందిలో నేను ఉత్తముడిని లేదా కనీసం మధ్యస్థుడిని అయితే నన్ను మృత్యువుకి ఇచ్చినప్పుడు నాతో ఏమి చేయబడుతుంది అని ఆ విధంగా మన నచికేతుడు వేసినటువంటి ప్రశ్న అన్నమాట. ఇప్పుడు మనకి ఈ మంత్రము మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక అంశాలను సూచిస్తోంది. ఈ విషయాన్ని చెప్పి నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. ఏం చెప్తోంది ఈ మంత్రం? మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక అంశాలను సూచిస్తుందంట. ఒకటి ఏంటి? ఆత్మ పరిశీలన. ఆత్మ యొక్క ప్రయాణం అన్నాడు కదా, ఆత్మజ్ఞానం అన్నాడు కదా. సో నచికేతుడి యొక్క స్థితిలోకి రావాలి మనం ప్రతి ఒక్కరూ కూడా. నచికేతుడు ఏం చెప్తున్నాడు? ఆత్మ పరిశీలన. ఈ దేహభ్రాంతి విడిచిపెట్టేశాడు. ఎందుకంటే తమో నుంచి మధ్యస్థంగా వచ్చేసాడు, తమో నుంచి రజో స్టేజ్కి వచ్చేసాడు. అర్థమైంది? ఆత్మ పరిశీలన. రెండవది సంస్కారాల వల్ల వచ్చే జిజ్ఞాస. సంస్కారాలు నన్ను ఎటు తీసుకుని వెళ్తున్నాయి? మంచి సంస్కారాలు తీసుకుంటే, ఆ విధంగా పోగు చేసుకుంటే మంచి జీవితం కలుగుతుంది, లేక మధ్యస్థంగా ఉంటే మధ్యస్థంగా, లేకపోతే తామసికంగా సంస్కారాలు తమో ప్రధానంగా ఉంటే మళ్ళీ నా యొక్క జీవితం పాడవుతుంది అనేటువంటి జిజ్ఞాస. మూడవది ధర్మబుద్ధి మరియు సత్యాన్వేషణ. ధర్మబుద్ధి అంటే ధర్మమేనండి, ధర్మ మార్గంలో నడవాలి. ధర్మం అంటే ధారణ అంటారు. ధర్మం అంటే ధారణ మన జీవితం ఒక సరైన మార్గంలో, ధర్మ మార్గము, సత్య మార్గము. అందుకనే ఉన్నాడు ధర్మబుద్ధి మరియు సత్యాన్వేషణ. అర్థమైంది? దీనికోసం ఒక్క గీతా శ్లోకాన్ని చెప్పి ముగిస్తానండి. ఇది 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం. ఇప్పటికే మనం చర్చించుకున్నాం, అయినా ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి భగవంతుడు అంటున్నాడు, నేను ఒక సన్మార్గంలో నిన్ను తీసుకుని వెళ్తున్నాను, ఆ సన్మార్గం చూపిస్తాను నేను, కానీ ఆ సన్మార్గంలో నడవవలసిన దివ్య కర్తవ్యము నీదే. అర్థమైందండి? నీవే ఆ కర్తవ్యం చెయ్యాలి. అంతేగాని నేను మార్గము చూపించాలి, నేనే అన్ని పనులు చేసి పెట్టాలి, నీవు ఓన్లీ కేవలం భౌతికంగా ఏదో కర్మకాండ చేసుకుంటూ గడిపేద్దాం అనుకుంటున్నావా? అది కుదరదు నాయనా. అర్థమైందండి? నీవు చెయ్యాలి అంటున్నాడు. అందుకని 6వ అధ్యాయం 45వ శ్లోకంలో ఒక శ్లోకుడు చాలా స్పష్టంగా ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఏమన్నాడండి? ఉద్ధరించుకోనాయన. ఇది 6వ అధ్యాయంలో 45వ శ్లోకం అండి. 6వ అధ్యాయంలో 5వ శ్లోకం అండి, గుర్తుపెట్టుకోండి. 6వ అధ్యాయం 45 అంటే ప్రయత్నాద్యత మానసం అని చెప్పుకున్నాం. ఇది 6లో 5 మరియు 6 2 శ్లోకాలు వస్తాయి. నేను ఒకటే శ్లోకం చెప్తున్నాను, మీరు చదువుకోండి. ఏమంటున్నాడు? ఉద్ధరేదాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అంటాడు. నీ ఉద్ధరించుకోరా నాయనా. ఉద్ధరించుకునే మార్గం ప్రపంచంలో ఎవరు చెప్పలేదు నీకు ఇప్పటి వరకు. ఉద్ధరించుకునే మార్గమే ఈ ఆధ్యాత్మిక మార్గము, ఆత్మజ్ఞానము, పరమాత్మ తత్వాన్ని గుర్తు తెచ్చుకో. రాజయోగ ప్రక్రియ ద్వారా జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసుకో, దివ్య సంస్కారాలు తెచ్చుకో, దివ్య గుణాలు శక్తులతో జీవితాన్ని తయారు చేసుకో. ఈ జన్మ కూడా బ్రహ్మాండంగా సుఖంగా శాంతిగా ఆనందంగా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా నిండుగా ఉంటావో, అందరికీ కూడా ఆనందాన్ని పంచుతావో, అదేవిధంగా తదుపరి కూడా శ్రేష్టమైన జన్మలు పొందుతావు. దీనికి నీవే బాధ్యుడివి. ఉద్ధరించుకున్నట్లయితే నీ ఆత్మ నిన్ను ఉద్ధరిస్తోంది, ముందుకు తీసుకుని వెళుతోంది. అదే ఒకవేళ ఉద్ధరించుకోకపోయినట్లయితే నీలో ఉన్నటువంటి ఆత్మనే ఏం చేస్తుందండి? నీ యొక్క జీవితానికి పరమ శత్రువుగా తయారయ్యి నీ జీవితాన్ని పాతాళానికి నెట్టివేస్తుంది అంటాడు. అర్థమైందండి? సో ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఈ 5 మంత్రాలపై ఇంకో కొన్ని విషయాలు మిగిలి ఉన్నాయి. వీలైనంత వరకు తదుపరి ఎపిసోడ్లో నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తానండి. అంతవరకు సెలవండి. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.
శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.